హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి నా 30 days ఫిట్నెస్ ఛాలెంజ్లో ఫస్ట్ 8 days కంప్లీట్ అయ్యాయి. ఆ 8 days యొక్క అప్డేట్ అనమాట. ఈ 8 days వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్లీ లైక్ మనం మామూలుగా ఏం తింటాం, ఉప్మా, దోశ, ఇడ్లీ ఇలాంటివి కదా, దాన్ని అవాయిడ్ చేస్తాను. దాని ప్లేస్లో నేను ఓట్స్ మిల్క్ విత్ బనానా ఇదే నేను డైలీ తీసుకున్నది. అండ్ దీంతో పాటు ముందే నేను బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అండ్ ఆఫ్టర్ దట్ డీటాక్స్ వాటర్ కంప్లీట్ రెడీ చేసి పెట్టుకుంటాను. డే త్రూ నేను అదే తీసుకుంటూ ఉంటాను, అది అయిపోయే వరకు. ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో తమలపాకులు ఉంటాయి కదా, అది ఆ రోజుకు మార్నింగ్ ఒకటి తీసుకునేదాన్ని. చాలా గట్ హెల్త్ అంతా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి. ఎందుకనంటే నేను ఎలా స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ ఇంటర్నల్గా బాడీలో ఈ డైజెషన్ సిస్టమ్ నుంచి అంతా స్టార్ట్ చేసుకుంటూ స్లోగా ఎక్సర్సైజ్ని యాడ్ చేస్తూ బాడీకి వెళ్తే మన బాడీ అనేది అంటే ఫాస్ట్గా డిఫరెన్సెస్ చేంజెస్ చూపించకూడదు ఎప్పుడు, ఎందుకంటే బాడీ ఎఫెక్ట్ అయిపోద్ది అన్నమాట. అప్పుడు ఎక్సర్సైజ్ చేసినా నీరసపడిపోతాము. అలాంటి జరగకూడదని చెప్పేసి, అలా అయిపోతే ఇంకా వీక్ అవుతామని చెప్పి స్లోగా బాడీకి అలవాటు చేయాలి. కాబట్టి కొన్ని ఇలాగా ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నాం కదా, దీనివల్ల ఏమవుతుందనంటే స్కిన్ చాలా హెల్ప్ అవుతుంది. స్కిన్ నేను చెప్పిన డీటాక్స్ వాటర్ కానీ ఈ బీట్రూట్ జ్యూస్ కానీ చాలా హెల్ప్ అవుతుంది. బట్ అపార్ట్ స్కిన్ గ్లో, ఇది ఎక్స్టర్నల్గా కనిపించే స్కిన్ ఇదంతా పక్కన పెడితే ఇంటర్నల్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నిటినీ గట్ అనేది చాలా మంచిగా పట్టుకోవడానికి, మనకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా అందించేలాగా బాగా తయారవుతుంది అనమాట. నేను బాగా దీనివల్ల ఈ జ్యూస్ తీసుకున్నప్పుడల్లా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మనం మార్నింగ్ తీసుకుంటే మీకు ఒక 3 ఆ టైంకి ఫుల్ హంగ్రీ ఫీలింగ్ వస్తుంది. చాలా హంగ్రీ అనమాట. మనం ఎప్పుడు ఎంత తింటామో అలాగే తిన్నా సరే మనకు ఒక ఆకలి అనే ఫీలింగ్ వస్తుంది. నేను అది అబ్జర్వ్ చేశాను. అండ్ అది తిన్నాక బాగా అబ్జర్వ్ చేసింది ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనమాట. 1 వీక్లోనే వచ్చానన్న అనేది నాకే అనిపించింది. యాక్చువల్ 4-5 daysకి ఐ అబ్జర్వ్ దిస్ అనమాట. ఈ బీట్రూట్ అనేది క్యారెట్ జ్యూస్ అండ్ ఈ మార్నింగ్ ఓట్స్ తింటున్నాం కదా, దీని ఎఫెక్ట్ వల్ల నాకు అంటే లైక్ స్ట్రాంగ్గా ఓకే నీరసం వస్తుంది, ఓకే రెస్ట్ తీసుకొని ఐ కెన్ అగైన్ గెట్ బ్యాక్ అనమాట. అంత ఈ వీక్లో నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా మార్నింగ్, అంటే నా షిఫ్ట్ బట్టి చేస్తాను. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఓకే మార్నింగ్ చేసేస్తాను, లేదు నైట్ షిఫ్ట్ అని అంటే కొంచెం ఈవినింగ్ మోస్ట్లీ నైట్ షిఫ్ట్ ఉంటే ఈవినింగ్ చేసేస్తాను అనమాట. ఈ టైంలో నేను వర్కౌట్ చేసేదాన్ని. అండ్ ఈ ఫస్ట్ ఫుడ్ అయిపోయిన తర్వాత నేను వర్కౌట్ అది ఎక్సర్సైజ్ గురించి చెప్తాను. ఈ ఫుడ్లో ఇది యాడ్ చేసుకోవడం వల్ల అదే ఇంకా నేను వర్క్ ఇదంతా పక్కన పెడితే నేను అడిషనల్గా నా వర్కౌట్స్ అనేవి ఎక్సర్సైజ్ అనేది యాడ్ చేశాను కదా కొత్తగా, దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ అయిపోతుంది, ఇంకొంచెం నీరసమే రావాలి. కానీ నాకు అలా ఏం లేదు, ఇంకా యాక్టివ్గా ఉంది బాడీ అంతా. బట్ స్లీప్ అనేది ఇన్నఫ్ స్లీప్ ఇవ్వాలి. అండ్ నేను నిద్రపోయిన తర్వాత కూడా మంచి క్వాలిటీ స్లీప్ అబ్జర్వ్ చేశాను, మోస్ట్లీ క్వాలిటీ స్లీప్. అండ్ ఈ ఫుడ్ వల్లే క్వాలిటీ స్లీప్ వచ్చిందనే నేను చెప్పలేను, ఎందుకంటే నేను కంప్లీట్లీ చాలా అంటే నైట్ షిఫ్ట్ చేశాను. నిద్ర తర్వాత వెంటనే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి నాకు కొంచెం నిద్ర అనేది సరిపోదు, ఎంత కాదన్నా కొంచెం ఎక్కువ కావాలనిపిస్తుంది. సో దానివల్ల కూడా నేను నిద్రపోయినప్పుడు బాగా డీప్ స్లీప్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, అది నేను డిఫైన్ చేయలేను. కానీ కవరు దీనివల్ల ఇది నేను అబ్జర్వ్ చేసింది. అండ్ హంగ్రీ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇది ఓట్స్ ఇది ఎప్పుడైతే తింటున్నామో నేను చాలా నా క్వాంటిటీ లైక్ మీరు ఎప్పుడైతే వీడియోస్ షార్ట్స్ చూస్తారో ఆ షార్ట్స్లో చూస్తారు ఆ క్వాంటిటీ ఇంత తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. అది వన్ బనానా స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. మీకు మళ్ళీ కరెక్ట్గా దీనివల్ల ఏంటంటే టైం టు టైం తినేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను కరెక్ట్గా 9 తింటున్నానంటే అది కరెక్ట్గా 1కి ఎగ్జాక్ట్లీ దానికి టైం అనమాట. 1కి ఇంకా హంగ్రీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది, చాలా హంగ్రీ వస్తుంది. అంతవరకు సరిపోతుంది. అది మీరు స్ట్రాంగ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా మీరు ఎంత వర్క్ చేయాలన్నా అంతవరకు చేస్తారు. 1కి వచ్చేసరికి హంగ్రీ ఫీలింగ్ తెప్పిస్తుంది, మీకు మీరు ఆటోమేటిక్గా రెడీ చేసేసుకుంటారు ఫుడ్ అంతా, తినేయాలి 1కి అలా ఖచ్చితంగా. అది దీనివల్ల ఏంటంటే సిస్టమ్ అలవాటు అయిపోతుంది బాడీకి మంచిగా టైం టు టైం ఫుడ్ అనేది. ఇంకా 1కి వచ్చేసరికి నేను మామూలు అందరు తినేటట్టే రైస్ పప్పులో ఇంకా ఆకుకూర ఇవి పెట్టేసుకుంటాను, లేదా సాంబార్ విత్ వెజిటేబుల్స్ వేసేసుకొని ఇలాగే అంతకన్నా ఎక్కువ చేసుకోండి వర్కింగ్ డేస్లో. వీకెండ్స్ అయితే వీ కెన్ ఎంజాయ్ అనమాట మనకు నచ్చిన దాంతో.
అప్పుడు టైం అంత మనకు అన్నీ ఉండవు కాబట్టి ఇలాగా. అండ్ దీంతో పాటు ఎగ్ నేను బాయిల్డ్ ఎగ్ కన్నా ఎక్కువగా దాన్ని ఎగ్ మనం ఫ్రై చేసుకున్నట్టు లేదా ఆమ్లెట్ ఇలాంటివి తీసుకున్నాను ఎక్కువ. నేను దాన్ని అంత కంటిన్యూ చేయలేకపోయాను, ఎందుకంటే మధ్యలో సాటర్డేస్ తినను, శ్రీరామనవమి వచ్చింది, ఇలాగా వాటి వల్ల నేను మండే తినను. ఇలాగ 8 డేస్లో ఫస్ట్ 3 డేస్ అలాగా ఎగ్ లేదు. సో ఎగ్ నేను అంత కాన్స్టెంట్గా పెట్టుకోలేదు. ఫ్రూట్స్ నేను చాలా హైడ్రేట్ చేసాయి బాగా. యాక్చువల్గా నేను బాగా చేసిందంటే ఫ్రూట్స్ బాగా హైడ్రేట్ చేసేసాయి. అంటే ఈ సమ్మర్కి నాకు చాలా ఎక్కువ అనిపించింది సమ్మర్లో బాడీలో ఆ డిహైడ్రేషన్, అబ్బా థర్స్టీనెస్, స్వెట్ రావడము అదంతా ఎక్కువ ఉంటుంది కదా. ఈ ఫ్రూట్స్ ఎప్పుడైతే నేను ఎక్కువ కన్సూమ్ చేయడం స్టార్ట్ చేశానో తగ్గింది. అంటే అలా గొంతంత త్వరగా డ్రై అయిపోవడము. 8 డేస్లో వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ తినడం బాగా బాడీ హైడ్రేషన్తో ఉండేది. కరెక్ట్గా 8 డేస్ నేను అప్లోడ్ చేశాను. 9, 10 నేను డైట్లో ఏం లైక్ డైట్ అనకూడదు, ఇదేం నేను ఫాలో అవ్వలేదు. ఈ జ్యూస్ కానీ ఇదేం ఫాలో అవ్వలేదు. ఐ జస్ట్ గివ్ మై బ్రేక్ ఇచ్చాను. ఎందుకనంటే మళ్ళీ ఇది కాన్స్టెంట్ చేసుకుంటూ పోతే వి నీడ్ లైక్ వి కాంట్ హ్యాండిల్ దిస్ అంటే ఫీలింగ్ వచ్చేసి ఇలాగా స్టాప్ చేస్తాం ఒకేసారి. ఇలా కాకుండా మెల్లమెల్లగా బాడీకి అలవాటు చేద్దామని నేను బ్రేక్ ఇచ్చాను. 3 డేస్ అయిపోయింది ఆ బ్రేక్. నేను 2 డేస్ ఇద్దాం అనుకున్నాను. ఈ రోజు కూడా బ్రేక్ ఇచ్చేసాను. ఎందుకంటే నేను అన్ప్లాన్ థింగ్స్ అనమాట. నేను యాక్చువల్గా ఈరోజు థింగ్స్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్గా నేను లేట్గా లేగడము అండ్ థింగ్స్ పనులు ఉండడం, ఫాస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను జస్ట్ ఓట్స్, బనానా ఇది కామన్, జ్యూస్ మాత్రం లేదు. జ్యూస్ కానీ గ్రీన్ టీ కానీ ఇలాంటివి ఏమి అవన్నీ ఉంటాయి కదా ఎక్స్ట్రాగా తీసుకుంటున్నవి, అవి లేవు. మామూలుగా లంచ్ మామూలుగా ఇంకా అలా ఉన్నది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2-3 డేస్ ఐఎమ్ అబ్జర్వింగ్ దాహం వేసేస్తుంది ఫుల్ నాకు. ఎందుకంటే వాటర్ రోజు కన్జ్యూమ్ చేసి ఒక్కసారిగా ఆపేసేందుకు కూడా కాదు, బాడీ బ్యాలెన్స్ మిస్ అయింది అనమాట. మన ఎన్విరాన్మెంట్కి, మన వర్క్కి, మన బాడీ తీసుకునే మన బాడీ ఎఫర్ట్ పెట్టే ఎనర్జీకి దానికి కరెక్ట్ ఫుడ్ ఇవ్వాలి కదా. అది ఇప్పుడు నేను ఏం చేస్తాను, 3 పూటలు తినేసి వాటర్ కూడా ఏం పెట్టుకొని అలా చేయట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ హైడ్రేషన్ అంటే వాటర్ కానీ ఫ్రూట్స్ వల్ల మనకి చాలా బాడీకి జరిగే థింగ్. అండ్ ఇంకా రైస్ ఆటోమేటిక్గా ఎనర్జీ, కార్బ్స్ కాబట్టి మంచిగా ఎనర్జీ, కానీ రైస్ ప్లేస్లో ఇంకా బెటర్గా వెళ్ళొచ్చు మనము. నేను ఇంకా ఎప్పుడే అన్ని స్టార్ట్ చేసేసి అన్ని ఎనర్జెటిక్గా అన్ని హెల్దీగా పెట్టేసాను. ఎందుకంటే నా బాడీకి టైం పడుతుంది. నా మైండ్ ఎందుకంటే నా మైండ్ బాడీ 2 అలైన్మెంట్లో ఉండాలి కాబట్టి దానివల్ల స్లోగా అలవాటు చేస్తున్నాను. అండ్ ఇదంతా ఇలా అయిపోయాక ఇది నా ఫుడ్, ఇంకా ఇంతే నా ఫుడ్. డీటాక్సింగ్ అన్ని టచ్ అవుతే తాగడం కూడా బాగానే ఉంటుంది. మనం మంచిగా తాగొచ్చు, మంచిగా హెల్దీగా ఉంటుంది బాడీకి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది నా వర్కౌట్ అనమాట. వర్కౌట్ అనకూడదు, ఎక్సర్సైజ్ అంతే, యోగా అండ్ ఎక్సర్సైజ్. ఏం చేస్తున్నా నేను ప్రతి షార్ట్లోని మెన్షన్ చేశాను, నేను తర్వాత మెన్షన్ చేయలేదు యోగా అండ్ ఎక్సర్సైజ్ పెడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అవే చేయాలి, బాడీకి అదే కరెక్ట్ అనేది ఏం లేదు. ఎవరి బాడీ తగినట్టుగా ఎవరికి కావాల్సిన ఎవరికి కావాల్సిన విధంగా ఎవరికి ఏది నీడెడో అది చేస్తే సరిపోతుంది. నేను వచ్చేసరికి ఫస్ట్ డే చేసినప్పుడు చాలా హెవీ, నాకు అవ్వలేదు, చాలా కష్టం అయిపోయింది. ఎవరికైనా అది కామన్. ఐ థాట్ నేను నెక్స్ట్ డే వదిలేస్తే అవుట్ అని, బట్ సెకండ్ డే అది ఫ్లాప్ అయింది. డ్యూ టు మై వర్క్. అసలు అనుకోలేదు. నేను ఫస్ట్ ఫీల్ అయ్యాను, అదే ఫస్ట్ డే స్టార్ట్ చేసి సెకండ్ డే ఇలా పోయింది అని. బట్ ఇట్స్ ఓకే, అదే మైండ్కి చెప్పాలి, ఇట్స్ ఓకే టు హ్యాపీ, లెట్ ఇట్, మనం చేయాల్సింది చేద్దాము అనుకుంటూ వెళ్ళాను. సెకండ్ డే బాగా పెయిన్స్ ఫుల్ చూపించేసాను. ఇంకా ఫస్ట్ డే బాగా చేశాను వర్క్, ఎక్కువగా కాళ్ళకి చేశాను అనమాట. కాళ్ళకి ఎక్సర్సైజ్ ఎంత, కాళ్ళు బాగా నొప్పి వచ్చేసాయి. ఇంకా అది తెలిసిందే కాబట్టి కంట్రోల్ చేసుకున్నాను. 3rd డే చేశాను, 4th డే చేశాను, ఇంకా అంతే. తర్వాత లేదు అంటే కొన్ని డేస్ మిస్ అయిన డేస్ ఉన్నాయి. ఆ మిస్ అయిన డేస్ కూడా నాకు ఏమి ఎక్కువ ఎఫెక్ట్ చూపించలేదు. ఈ ఫుడ్ అండ్ ఈ ఎక్సర్సైజ్ ఇలాగా వెళ్ళడం వల్ల ఈ 8 డేస్ అయింది కదా, ఫుల్ బిజీ. ఆ షార్ట్స్లో చూస్తాను నేను ఒక 1 డే 2 డేస్ నేను కుక్ చేసుకోవాలనుకుంటే నాకు టైం దొరకలేదు వర్క్ వల్ల. అవ్వదు, సాఫ్ట్వేర్ వాళ్ళకి 3 పూటలు మంచిగా కుక్ చేసుకొని హాయి తిందాము అనేది అలాంటివి ఏమి ఉండవు.
ఒక పూట మంచిగా చేసేసుకుంటే అది ఈవినింగ్కో లేదంటే ఎప్పుడైనా మనం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవాలి చేసుకోవాలి. కొన్ని డేస్ ఆ బ్రేక్ కూడా రాదనమాట, అదే సిచ్యువేషన్. అలాంటి డేస్లో ఇంక నేను ఇట్స్ ఓకే టు హ్యావ్ చికెన్ కూడా ఓకే, కానీ మనం ఎక్సర్సైజ్ చేయాలి. చికెన్ తిన్నాక లైక్ చికెనే కాదు ఏదైనా సరే మంచి ప్రోటీన్ తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి అది వేస్ట్ అయిపోతుంది. అందరూ అనేస్తారు చికెన్ తిన్నాను, ప్రోటీన్ తిన్నా హెల్దీయే అంటారు. బట్ దానికన్నా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో దాన్ని తీసుకున్న తర్వాత వర్కౌట్ చేయాలి. అది లైక్ వర్కౌట్ అండ్ ఎక్సర్సైజ్, మన బాడీని మన క్యాలరీస్ బర్న్ చేయాలి, అది కరెక్ట్, అది ఇంపార్టెంట్. సో నేను చేస్తున్నాను, కానీ నేను చికెన్ అంటే నేను వెయిట్ లాస్ కాదు కాబట్టి చేస్తుంది. నేను చికెన్ తిన్నాను, ఈరోజు ఎక్కువ చెయ్యాలి అది అనే ఏమీ లేదు. ఇప్పుడు ఆ రోజు హెల్ప్ చేస్తున్నాను, అలాగే చేస్తున్నాను. ఇట్స్ ఓకే టు హ్యావ్, మధ్యలో ఏం కాదు. అండ్ లిమిట్గా తిన్నాం, ఇంకా ఆటోమేటిక్గా లిమిటే. మనం ఎక్కువ ఏమి తినేసాం కదా, దానివల్ల ఏం జరిగిపోదు. నెక్స్ట్ టైం తీసుకున్న మిగిలి కొంచెం తక్కువ తీసుకుంటే బాడీకి సరిపోతుంది, ఆ డేకి అన్నీ కావాల్సింది అయిపోతుంది కాబట్టి. కాకపోతే స్కిప్ చేయకూడదు, ఎందుకంటే స్కిప్ చేస్తే స్టమక్కి ఇది అయిపోతుంది కాబట్టి. నేను ఒక ఈవినింగ్ స్కిప్ చేస్తున్నా సరే ఫ్రూట్స్ తీసేసుకుంటున్నాను అంతే. ఇంకా ఇనఫ్, ఏం పెద్ద ప్రాబ్లం రాదు. ఈవినింగ్ మనము ఫ్రూట్స్, మిల్క్ కూడా కానీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసేసుకుని హెల్దీవి మీరు తినకపోయినా ఆ రోజు ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. బ్రేక్ఫాస్ట్ లంచ్ బాగుంటే చాలు. నేను ఒక బాడీ రఫ్గా 20 minutes చేస్తున్నాను అంతే. యోగా అండ్ ఎక్సర్సైజ్. యోగా నేను ఎక్కువ యోగా ఏం పెద్ద చేసాను, ఎక్సర్సైజ్ చేస్తాను. నేను ఒక 5-10 minutes చేసేది, తర్వాత ఒక 15 minutes ఎక్సర్సైజ్ చేసేది. ఇదే ఎక్కువ నేను ఇలాగే చేసేది. యోగా అనేది మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసేది. ఎందుకంటే మనకి ఏమైనా సో ఇది 8 days జరిగింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక 7 days కానీ 10 days కానీ ఐ విల్ అప్డేట్ ద ప్రోగ్రెస్. అండ్ ఇంకా నాకు ఈ నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లో కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో ఐ హోప్ ఐ వాంట్ టు మేనేజ్ మై ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, ఈ రెండు నాకు షెడ్యూల్లో కరెక్ట్గా ఉండేలాగా జరిగేలాగా చూసుకోవాలి. అండ్ దీని విషయంలో కూడా ఏమైనా చేంజెస్ జరిగినా ఏమైనా ఉంటే ఐ విల్ అప్డేట్ యూ ఫర్ ష్యూర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.